వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చెప్పుతో కొట్టే పరిస్థితి తెచ్చుకోద్దన్నారు ఆదినారాయణ రెడ్డి. తనకు తన కుటుంబానికి కేసులు, జైలు కొత్త కాదన్నారు. వైసీపీ నేతలు తనని ఏమీ చేయలేరన్నారు ఆదినారాయణ రెడ్డి. కూటమి ప్రభుత్వం మరో 3 ఏళ్లు అధికారంలో ఉంటుంది. ఈలోపు వైసీపీ నేతలకు సినిమా చూపిస్తానన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. మళ్ళీ చెప్తానా, రామసుబ్బారెడ్డి అతి ఎక్కువైతే ఇంకా జరిగేది చెప్పుదెబ్బలు పడేది గ్యారంటీ. అది అతని గ్యారంటీ అయితే జరగదు. ఇప్పుడు చూసినాం, మాకు అంతా చూసినాం. మా ఇంట్లో మా మనుషులు నష్టపోయినాం, మాకు రకరకాల సమస్యలు ఇచ్చాయి. సెంట్రల్ జైలు చూసినాం, అతనికి సుప్రీంకోర్టులో కూడా మా పుణ్యమా అని అతను బయటపడేది. ఏంది ఈరోజు ధర్నా? నేనైతే కలెక్టర్ గారికి చెప్పింది, ఏం ధర్నా చేసి సారీ పంపించమంటే వదిలే సార్, ఏదైనా వాడు కెడుకుతుంటారంటే ఆయన ఎందుకు మనం దాంట్లో ఎంటర్ కాకూడదని నేను కలెక్టర్ గారితో 4 సార్లు చర్చ పెట్టాను. ఇన్సెంట్ ఏమున్నది, పులులు ఉత్త పులులని ఏమున్నది, అది ఏం చేస్తారు? నిజంగా పోయింటే ఏం చేస్తారు కాడా? ఏమన్నా జరుగునా? ఏం ఉత్తనా కొడుకుడు. నేను ఓపెన్ చెప్తాను కదా, ఏదో ఇద్దరు కొట్లాడుకుంటారు, నేను చూస్తా ఇచ్చిపెట్టారా అంట. ఎందుకంటే 2 సార్లు కొట్టుకోవడం మనం పట్టుకుంటే మాత్రం పుడుచు అంటారు. అట్టనే ఈ నా కొడుకులు గత అంతా చూసేది. ఇప్పుడు 3 ఏళ్ళు ఉంది, మీకు సూపర్ సినిమా చూపుతాం జగన్కు, ఈ వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా జరుగుతుంది. సినిమా చూపిస్తామా నీకు అని మన వాళ్ళందరూ కలిసి పులివెందులో అతనికి సినిమా చూపించారు కదా.